శివుని 7 ప్రసిద్ధ రూపాలు, వాటిని ఎలా పూజించాలి? మన భారతదేశంలో చాలా శివాలయాలు ఉన్నాయి. శివుడిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. అలాగే శివాలయాలని కూడా దర్శించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది శివుని ఆలయాలకు వచ్చి శివుడి ఆశీస్సులను పొందుతారు. శివుడు కేవలం ఒక్కడే కాదు, దైవిక శక్తులు కలిగిన వారు. అత్యంత ప్రసిద్ధి చెందిన 7 రూపాలు, వాటిని ఎలా పూజిస్తారు, ఎందుకు పూజిస్తారు వంటి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది అర్ధనారీశ్వరుడు. పురుషుడు మరియు స్త్రీగా శివుడు సగం అతని శరీరం, ఇంకొక సగం పార్వతి శరీరం కలిగి ఉంటారు. పురుషుడు స్త్రీ శక్తుల మధ్య సామరస్యాన్ని సూచిస్తుంది. సంతులనం జీవితానికి కీలకమని మనకి గుర్తు చేస్తుంది. భక్తులు జీవితంలో సామరస్యాన్ని కనుగొనడం, బలం, కరుణను సమతుల్యం చేయడంపై దృష్టి పెడతారు. అర్ధనారీశ్వరుడికి అంకితం చేయబడిన ఆలయాలు వ్యతిరేకతలను కలిపే ఆచారాలతో ఐక్యతను జరుపుకుంటాయి. రెండవది పశుపతి నాథుడు. పశుపతి నాథుడు శివుడు మానవుల నుంచి జంతువుల దాకా అన్ని జీవులకు రక్షకుడు. నేపాల్లోని ప్రసిద్ధి చెందిన పశుపతినాథుడు ఆలయం జంతువులు స్వేచ్ఛగా సంచరించే కేంద్రంగా ఉంది. జంతువులు ప్రకృతి రక్షణ, శ్రేయస్సు కోసం ఈ ఆలయానికి వెళ్తూ ఉంటారు. మూడవది నటరాజ. నటరాజ రూపంలో శివుడిని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అస్తిత్వంలో ప్రతిదీ, సృష్టి సంరక్షణ, నాశనం. దక్షిణ భారతదేశంలో నటరాజ నృత్య ప్రదర్శనలతో జరుపుకుంటారు. రుద్రుడు. శక్తివంతమైన శ్లోకాలు, అగ్ని ఆచారాల ద్వారా రుద్రుడిని పూజిస్తారు. మార్పు లేదా కష్ట సమయాల్లో భక్తులు బలం కోసం రుద్రుడిని ఆరాధించడం జరుగుతుంది. కాలభైరవుడు. శివుడు పలుచోట్ల కాలభైరవుడిగా దర్శనమిస్తారు. కుక్కని తన వాహనంగా చిత్రీకరిస్తారు. భయంకరంగా, రక్షణగా ఉంటారు. కాలభైరవుడిని ఆరాధించడం వలన భయాలు తొలగిపోతాయి. భగీరథుడు. భగీరథ రూపంలో శివుడు తన కరుణామయ పక్షాన్ని ప్రదర్శిస్తాడు. గంగానదిని భూమిపైకి తీసుకువస్తాడు. దయ, శుద్ధీకరణ యొక్క రూపము. ప్రజలు తమ మనసుల్ని, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి పవిత్ర నదుల్లో, ముఖ్యంగా గంగానదిలో స్నానం చేస్తారు. సోమనాథుడు. సోమనాథుడు తన తలపై నెలవంక ఉన్న శివుడు. ప్రశాంతత, చల్లని శక్తికి ప్రత్యేకమైన ప్రతిరూపం. మానసిక ప్రశాంతత కోసం సోమనాథుడిని ఆరాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం నమః శివాయ.